వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ జర్నలిస్ట్ అరుణ్. ఇప్పుడు రాష్ట్రంలో చూస్తున్నాం కాంగ్రెస్ పాలన. ఇంద్రమ్మ రాజ్యము అన్నది కానీ ఇక్కడ రాక్షస రాజ్యం నడుస్తుంది అని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. అంటే బీఆర్ఎస్ నేతలను అడుగడుగున అరెస్టులు చేయడము, బీఆర్ఎస్ పార్టీ ఆఫీసుల పైన దాడులు చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మనతో పాటు యువనాయకుడు, బీఆర్ఎస్ యువనాయకుడు సాయి తేజ ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎట్లా ఈ దాడులను ఎట్లా చూడొచ్చు? నిజంగా నిన్న జరిగిన భువనగిరి దాడిని ఎట్లా చూడొచ్చు? నిన్నటి జరిగిన దాడి అనేటువంటిది ఏదైతే ఉందో చాలా బాధాకరమైనటువంటి విషయం. అంతేకాకుండా ఈ దాడులు అనేవి కొత్త కాదు. ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క బ్లడ్లోనే దాడులను ప్రేరేపించేటువంటి ఒక సంస్కృతి కాంగ్రెస్ పార్టీలో ఉంది. ఏ రోజైతే ఎన్నికలు ఏదైతే పోలింగ్ రిజల్ట్స్ బయటకు వచ్చినాయో ఆ రోజు కూడా కేసీఆర్ గారి యొక్క శంకుస్థాపన పైన ఉన్నటువంటి శిలాశిల్కం పైన ఆయన పేరుని మట్టితోని పూడ్చేటువంటి ప్రయత్నం చేయడం కానీ, లేదా వివిధ కార్యాలయాలలో నుండి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులలో నుండి కేసీఆర్ గారి ఫోటోని తీసుకొచ్చి ఆ నేల మీద కొట్టడం కానీ, లేదా ఇప్పుడు నిన్న జరిగినటువంటి భువనగిరిలో ఉన్నటువంటి పార్టీ కార్యాలయం పైన ఈ కాంగ్రెస్ గూండాలు చేసినటువంటి ఎన్ఎస్యుఐ అంట. మరి ఈ ఎన్ఎస్యుఐలో వెంకట బాలమూరు ఈరోజు ఒక కీలకమైనటువంటి బాధ్యత గల పదవిలో ఉన్నారు, ఎమ్మెల్సీగా. మరి ఆ రోజు నీతులు చెప్పినటువంటి వెంకట బాలమూరు మరి దీన్ని ఏ రకంగా సమర్థిస్తారనేటువంటి విషయం ఈరోజు వారు వివరణ ఇవ్వాలి. వెంకట బాలమూరు ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్గా చేసిండు కాబట్టి ఈరోజు మీరు చేసినటువంటి దాడి అది చిల్లర ప్రయత్నం. ఒక హుందాతనంగా ఉండాల్సినటువంటి వ్యక్తి, రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక పదవిలో ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు వెనకలో ఉండి ఎవరో ప్రోత్సహించడం వల్ల ఈ యొక్క పూర్ చాప్స్ అంట, నేనైతే సడక్ చాప్స్ అంట. ఎందుకంటే ఈరోజు దాడులని మాకు ఈ దాడులేం కొత్త కాదు. ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎన్నో దాడులు మాపైన జరిగినాయి. మేము అనేక జైళ్ల పాలైనాం, పోలీసుల లాఠీ దెబ్బలకు గురైనాం. కానీ మేము ఎప్పుడు కూడా వెనుదిరగలేదు. కేవలం ఆయన ఓటుకు నోటు కేసులో ఒక బ్యాగ్తో పాటు అడ్డంగా దొరికిండు. యాంటీ కరప్షన్ బ్యూరో డీజీ ఏకే ఖాన్ గారు వారి యొక్క స్టింగ్ ఆపరేషన్లో ఈయనని క్యాష్తో పాటు పట్టుకున్నారు. వాయిస్ ఉంది. అంతేకాకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఫోన్ ట్యాపింగ్లో ఇన్వాల్వ్ అయినటువంటి విషయం ప్రజలందరికీ తెలిసిందే. బహిరంగంగా ఆయన రెడ్ హ్యాండెడ్గా దొరకబట్టిండ్రు. ఆయనను తీసుకుపోయి జైల్లో వేసిండ్రన్న ఒక బాధ, ఒక్కగానొక్క బిడ్డ పెళ్ళికి నేను వెళ్ళలేకపోయినటువంటి బాధ ఈరోజు ప్రజల నోట్లో మట్టి కొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. కేవలం కక్ష సాధింపు. ఎలాగైనా అప్పటి ప్రభుత్వం కేసీఆర్ గారి హయాంలో నన్ను నేను వట్టుబడ్డ కాబట్టి దొంగ అనకుండా ఆయన సన్మానించుంటే ఈరోజు ఆయన ముఖ్యమంత్రి అయ్యుండు కాదేమో, ఆయన ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీలో ఉండు కాదేమో. కేవలం ఒక్కగానొక్క బిడ్డ పెళ్ళికి వెళ్ళలేదనేటువంటి విషయం. ఇంకోటి ఏంటంటే రెడ్ హ్యాండెడ్గా దొరకబట్టిరు దొంగతనం చేస్తుండగా, అంటే పైసలు పంచుతుండగా 50 లక్షల క్యాష్తో రెడ్ హ్యాండెడ్గా దొరకబట్టినాం. కాబట్టి కక్ష సాధింపు చర్యలో భాగంగానే కాంగ్రెస్ పార్టీ అనేటువంటి ఒక గాడిద మీద ఊరేగిండు. చాలామంది సీనియర్లు ఉండే, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, బట్టి విక్రమార్క, జానారెడ్డి లాంటి పెద్ద పెద్ద సీనియర్ నాయకులు ఉన్నారు, జగ్గారెడ్డి ఇట్లాంటి వాళ్ళు. మరి వాళ్ళందరినీ పక్కన పెట్టి ఈయననే ఆ సుధపూస అని చెప్పి నాకు ముఖ్యమంత్రి హోదా కట్టబెట్టిరంటే దాని వెనకాల ముడుపులు, అంటే దాని వెనకాల పైసలు, ఆర్థిక సమీకరణ చేసినటువంటి వాళ్ళందరినీ ఈరోజు ఆయన కూడా సమీకరణ చేస్తుండు. ప్రజలకి పట్ల అటువంటి ప్రేమ లేదు. ఆయనను ముఖ్యమంత్రి చేయడానికి ఆయన పైన ఎవరైతే ఎంతమంది అయితే ఇన్వెస్ట్మెంట్ చేసిండ్రో వాళ్ళ కడుపు నింపేందుకు ఈరోజు రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తుండే. దాంట్లో భాగంగా వాళ్ళ తమ్ములకి మొన్న లగచెర్లాల రైతుల భూసేకరణ, అంటే ఫార్మా కంపెనీకి అక్రమంగా వాళ్ళు ఇష్టం లేకున్నా కూడా బలవంతంగా వాళ్ళ దగ్గర భూములు లాక్కొని కట్టబెట్టే ప్రయత్నం చేస్తే ఆ రోజు రైతులు కూడా తిరగబడ్డటువంటి విషయం మనం చూసినాం. మళ్ళీ నిన్నగాక మొన్న రేవంత్ రెడ్డి సోదరుడు ఏ ప్రభుత్వ లాంఛనాలతో ఎటువంటి సర్పంచ్ కూడా గెలవనటువంటి వ్యక్తి అధికారిక లాంఛనాలు అనుభవిస్తూ అక్కడ పోలీస్ వాళ్ళు ఆయనకి బందోబస్తు కల్పిస్తూ కలెక్టరే ఆయన పక్కన నిలబడడం అనేది చాలా బాధాకరం. సెంట్రల్ ఏజెన్సీలు కూడా వెంబటినే కలెక్టర్ పైన కూడా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే కలెక్టర్ అంటే గవర్నమెంట్ ఒక బాధ్యత గల రిప్రజెంటేటివ్ అయినా కాబట్టి అట్లాంటి పొజిషన్లో కలెక్టర్ పొజిషన్లో ఉన్నటువంటి ఆయన ప్రోటోకాల్ లాగా ఆయన వెనకాల రేవంత్ రెడ్డి సోదరుడు వెనకాల వెళ్ళడం బాధాకరం. ఇంకోటి ఏంటంటే పిల్లలని గురుకులాల పరిస్థితి అధ్వానమైన పరిస్థితి ఉంది. పిల్లలు ఫుడ్ పాయిజనింగ్ ద్వారా చనిపోయిన దాఖలాలు చూసినాము, అస్వస్థతకు గురైనటువంటి ఇది చూసినాము. కేసీఆర్ కట్టిన బిల్డింగ్లు అప్పటి నుండి తీసుకొచ్చి ఇప్పుడు కొత్త కట్టిన బిల్డింగ్లకి కొన్ని బిల్లులు పెండింగ్ ఉన్నాయని చెప్పి ఇప్పటిదాకా కూడా బిల్డింగ్లకి పిల్లలను వీళ్ళు బిల్స్ క్లియర్ చేసి షిఫ్ట్ చేసుకోలేనటువంటి దాఖలా కాంగ్రెస్ పార్టీది ఉంది. అంటే ఇప్పుడు ఎమ్మెల్సీ బలమూరు వెంకటి అంటున్నాడు, అంటే కేటీఆర్ పాస్పోర్ట్ రద్దు చేయాలంటున్నాడు. దీన్ని ఎట్లా చూడొచ్చు? కేటీఆర్ పాస్పోర్ట్ రద్దు చేయాల్సిన అవసరం ఏముంది? ఒకటి, కేటీఆర్ భయపడేటువంటి నాయకుడు కాడు. నీ లెక్క రేవంత్ రెడ్డి లెక్క పారిపోయే వ్యక్తి కాదు. లేదా మీ లెక్క అప్పటి ఉమ్మడి గవర్నమెంట్లో నువ్వు ఎవరి కోసం అయితే అప్పుడు పారిపోయినారు అంటున్నారు కదా. ఆనాడు తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడుతుంటే వెంకట బలమూరు అదే కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు కదా, ఎన్ఎస్యుఏలా. మరే ఆ రోజు లగడపాటి వారిపోయిండు.
లగడపాటి తెలంగాణ వాదాన్ని తట్టుకోలేక మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు వారిపోయినరు, మీడియా నుండి వారిపోయినరు, ప్రజల నుండి వారిపోయినరు, పోలీసుల నుండి వారిపోయినరు. పారిపోయే ధోరణి మాకు లేదు. కేటీఆర్ గారు ఏసీబీ ఆఫీస్కి మొన్న కూడా ఇదే చిల్లర ప్రచారం చేసిండ్రు, పారిపోయిండు, తప్పించుకోవాల్సిన అవసరం లేదు. ఆయన కేసీఆర్ గారి కొడుకు, ఆయన ఉద్యమమే. అంటే ఆ రోజు తెలంగాణ వస్తుందో రాదో తెలియదు, ప్రాణాలు పోతున్నాయి. ఆయన చదువుని పక్కన పెట్టి, ఆయన చదువు, ఆయన మంచి ఆయన చేస్తున్నటువంటి జాబ్ని కూడా పక్కన పెట్టి, కేటీఆర్ గారు ఆయన జాబ్ని కూడా పక్కన పెట్టి తెలంగాణ రాష్ట్ర సాధననే ఏకైక లక్ష్యం అనుకొని తెలంగాణ రాష్ట్రం రాకముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన జాబ్ని సైతం లెక్క చేయకుండా వచ్చి కొట్లాడినటువంటి వ్యక్తి కేటీఆర్ గారు. ఆ రోజు వచ్చి తెలంగాణ వస్తుందో రాదో తెలియదు, అనేక కేసులు, జైల్లో ఉన్నాడు, తీసుకుపోయి ఒకరోజు వరంగల్ జైల్లో కేటీఆర్ గారిని పెట్టినరు, అనేక పరిస్థితులను ఎదుర్కొన్నారు. దాని ముందు ఇవేం పెద్ద లెక్క కాదు. ఆయన 9 సంవత్సరాలు ఐటీ మంత్రిగా ఎటువంటి కరప్షన్ చేయలేదని క్లియర్ బండగుద్దినట్టు చెప్తున్నాడు. ఆధారాలుంటే చూపించమంటున్నాడు. మొన్న ఏసీబీ ఆఫీస్కి కూడా డైరెక్ట్గా విచారణకు పోతే అడ్వకేట్ని తీసుకుపోనీయలే. అంటే ఇప్పుడు టీఆర్ఎస్ నేతలు మాత్రము ఇది కక్షపూరితంగా కేటీఆర్ని అరెస్ట్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది అని చెప్పేసి టీఆర్ఎస్ నేతలు అంటున్నారని, బీఆర్ఎస్ నేతలు అంటున్నారని పొంగులేటి శ్రీనివాస్ అంటున్నాడు. దీన్ని ఎట్లా చూడొచ్చు? ఇది కక్షపూరితమేం కాదు, వాళ్ళ ఫ్రాడ్ జరిగింది కాబట్టి విచారణ చేపడుతున్నారు అని చెప్పేసి మంత్రులు అంటున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు అదే మాట అంటున్నారు, నాయకులు అదే మాట అంటున్నారు. కేటీఆర్ ఈ విచారణ తర్వాత ఇప్పుడు ఫస్ట్ ఒకటి అయిపోయింది, మళ్ళీ పిలిచినప్పుడు తప్పకుండా అరెస్ట్ అవుతాడు అని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు గట్టిగా నమ్ముతున్నారు. దీన్ని ఎట్లా చూడొచ్చు? కానీ కేటీఆర్ అరెస్ట్ అయితే ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ శ్రేణుల పరిస్థితి ఏంది? ఆ కేటీఆర్ నాయకత్వాన్ని ఎవరు ఇక్కడ ముందుకు తీసుకుపోతారు ఆ ప్లేస్లో ఉంది? ఇప్పుడు ఒకటి, కేటీఆర్ గారి అరెస్ట్ అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తారు అనేటువంటి మాట ఏదైతే ఉందో బలంగా వాళ్ళు ఆ ఇంటెన్షన్తోనే అంటే అది పోలీసులు కానీ, యాంటీ కరప్షన్ బ్యూరో కానీ, లేదా ఈడీదో కానీ వాళ్ళకి లేదు. అందులో ఇన్వెస్టిగేషన్ జరగాలి, దాంట్లో తప్పులు తేలితే అరెస్ట్ చేయాలి. కానీ వీళ్ళు ఇంటెన్షనల్గా ఏసీబీతో దాడి చేపిస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఇప్పుడు వీళ్ళు చేసేటువంటి స్టేట్మెంట్స్ మీదనే క్లియర్ కట్గా అర్థమవుతుంది. మొన్న విచారణకి సహకరించే కేటీఆర్ గారు ఏసీబీ ఆఫీస్కి పోయినరు. వెనకాల అడ్వకేట్ని తీసుకుపోకూడదని చెప్పి అడ్డుకున్నారు. 45 నిమిషాల పైన ఇద్దరి మధ్యలో వాగ్వాదం జరిగింది. మరి అదే ఈడీ ఆఫీస్కి రాహుల్ గాంధీ ఒక అడ్వకేట్ నెంబర్ పెట్టుకొని పోతాడు. వాళ్ళు చేస్తే సంసారం అయిపోతుంది. వాళ్ళు అన్ని కోణాలుగా అంటే రాజ్యాంగబద్ధంగా అన్ని వాడుకునే హక్కులు, అంటే రాజ్యాంగంగా మాకు పౌరునికి కల్పించిన ప్రతి హక్కుని వాడుకోవాల్సినటువంటి బాధ్యత మాకు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా దాన్ని వాడుకుంటారు. అది కేటీఆర్ గారైనా కానీ అది ఎవరైనా కూడా. మరి రాహుల్ గాంధీ ఈడీ ఆఫీస్కి ఒక అడ్వకేట్ని తీసుకెళ్తే దాంట్లో తప్పు ఉండదు. కానీ ఈరోజు కేటీఆర్ గారు ఒక అడ్వకేట్ నెంబర్ పెట్టుకుని పోతేనే ఈరోజు ఇంత రచ్చ చేస్తున్నారు. ఎందుకు అడ్వకేట్ని పెట్టుకుపోతాం అన్నము? లగచర్ల ఇన్సిడెంట్లో కూడా నరేందర్ రెడ్డి గారు ఇవ్వని స్టేట్మెంట్లు, అంటే వారు ఆల్రెడీ బయటకు వచ్చి నేను ఇవ్వలేదు నేను ఈ స్టేట్మెంట్స్ ఏవి, కానీ వాళ్ళు అందులో ఇవ్వని స్టేట్మెంట్గా రికార్డ్ చేశారు. ఎందుకు? కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డిని మెప్పించడం కోసం, రేవంత్ రెడ్డి వాళ్ళ సోదరులను మెప్పించడం కోసం, ఆ కంపెనీ కోసం చేస్తున్నటువంటి ప్రయత్నం కాబట్టి వీళ్ళు ఇట్లా వెనుదిరిగినరు. కాబట్టి అక్కడ జరిగిన కుట్రలో నరేందర్ రెడ్డి గారి పైన లేని స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఇక్కడ కూడా అదే జరుగుతుంది అనేటువంటి ఒక వాతావరణంలో అడ్వకేట్ని తీసుకెళ్లేటువంటి పూర్తి హక్కు ఆయనకు ఉంది కాబట్టి ఆయన హక్కుని ఆయన వినియోగించుకుంటారు. దాన్ని చట్టబద్ధమైనటువంటి హక్కు. రెండోది, ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ విచారణకు పిలిస్తే మళ్ళీ వస్తారు. మొన్న పోయినరు, విచారణకు పూర్తిగా సహకరించారు. విచారణలో ఏం మాట్లాడినారు? అడిగిన క్వశ్చన్నే తిరిగి మళ్ళీ 10 సార్లు అదే క్వశ్చన్ని అడుగుతున్నారని చెప్పేటువంటిది కేటీఆర్ గారు చెప్పినరు. మళ్ళీ విచారణకు కూడా హాజరు కావడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మీరు అరెస్ట్ చేసుకుంటే అదేం కొత్త కాదు. ఇంకోటి, అందరూ అంటున్నారు కేటీఆర్ గారి తర్వాత ఎవరు నాయకత్వం అని మీరు అడుగుతున్నారు. కేటీఆర్ గారి తర్వాత అనేటువంటి విషయానికి వచ్చే ముందు కేసీఆర్ గారు ఉన్నంత వరకు, కేసీఆర్ గారు జబ్ తక్ సూరజ్ చాంద్ రహేగా, కేసీఆర్ గారు ఉన్నంత వరకు ప్రతి ఒక్కళ్ళు కేసీఆర్ సైనికులుగానే పనిచేస్తాం. అది కేటీఆర్ గారు కావని, అది హరీష్ రావు గారు కానీ, అది కవిత గారు కానీ, అది వేరే ఎవరైనా కానీ. ఇప్పుడు ఈ మధ్యలో చేస్తున్నటువంటి చిల్లర ప్రయత్నాలు, చిల్లర ఆరోపణలు అనేటువంటివి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళ వైఫల్యాలని కప్పిపుచ్చుకునేందుకు మా పార్టీలో ఏదో చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎక్కడ కూడా మేము కేసీఆర్ గారు సైనికులుగా ప్రజల యొక్క వైఫల్యాలపైన గవర్నమెంట్ని ప్రశ్నించడం, ప్రజల పక్షాన నిలబడడమే మా యొక్క ప్రథమ ధ్యేయం. ఈరోజు ఇన్వెస్ట్మెంట్లు తీసుకొచ్చిండ్రు. ఈ రేసింగ్ ఫార్ములా వల్ల అది తెలంగాణకి తీసుకొచ్చింది కేటీఆర్ గారు. తీసుకొచ్చి దాని ద్వారా చేసినటువంటి ప్రయత్నం ద్వారా 700 కోట్లకు పైన పెట్టుబడులు మనకి లాభం వచ్చింది దాంట్లో. ఇంకోటి ఏంటంటే ప్రపంచ స్థాయిగా కూడా మన యొక్క రాష్ట్రం యొక్క పేరు ఖ్యాతిని మనము ప్రొజెక్ట్ చేసుకునేటువంటి అవకాశం ఈ ఫార్ములా రేసింగ్ ద్వారా జరిగింది. ఈరోజు గుజరాత్ నరేంద్ర మోడీది, రేవంత్ రెడ్డిది ఇంటర్నల్ ఫ్రెండ్షిప్ ఉందనే విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయన కేవలం అవకాశం కోసం, అంటే ముఖ్యమంత్రి పదవి అనేటువంటి కోసమే కాంగ్రెస్ పార్టీలకు వచ్చింది. కానీ ఏ రోజైనా మళ్ళీ అవసరం వస్తే ప్లేట్ ఫిరాయించి అటు కూడా పోయేటువంటి దాఖలాలు ఉన్నాయి. అది ప్రజలకు ఎందుకు? అది ఆల్రెడీ అలా పార్టీలు అందరికీ తెలుసు.
వాళ్ళ పార్టీలో ముఖ్య నాయకులు ఏంది మంత్రులు కూడా అదే చెప్తారు. రేపు అవసరం వస్తే వీడు మళ్ళీ దాన్ని అటు బీజేపీ వైపు పోకోనున్న నమ్మకం లేదు, పోతాడు వీడు. పోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి రేవంత్ రెడ్డి పోయేవి. కాబట్టి మాకు నాయకత్వ లోపాలు లేవు, మాకు పుష్కలంగా నాయకులు ఉన్నారు. ఇంటింటికో కేసీఆర్ ఉన్నారు. కేసీఆర్ గారి రథసారథ్యంలో పనిచేయడానికి మా కేటీఆర్, హరీష్, కవిత గారు, అనేకమైనటువంటి జగదీష్ రెడ్డి లాంటి అనేక సీనియర్ నాయకులు ఉన్నారు. దేశపతి శ్రీనివాస్, దేవి ప్రసాద్, ప్రకాష్, ఇట్లాంటి చాలామంది నాయకులు ఉన్నారు. గెల్లు శ్రీనివాస్, లేదంటే మనకి చాలామంది ఉన్నారు. ఇలాంటి చెప్పుకుంటూ పోతే గల్లీకో లీడరు, ఇంటింటికో కేసీఆర్ ఉన్నాడు. కాబట్టి మాకు నాయకత్వ లోపం లేదు. కేసీఆర్ గారు ఉన్నంత వరకు కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ వీళ్ళని ప్రశ్నిస్తుంది, ఎండగడతాం. వీళ్ళ వైఫల్యాలపైన ప్రజల తరపున ఉండి పోరాడతాం. ఇది పరిస్థితి. అంటే కేటీఆర్ని అరెస్ట్ చేస్తే అరెస్ట్ చేసినంత మాత్రాన నాయకత్వం లేదు అనుకోవడం కాంగ్రెస్ తప్పు అని చెప్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళు అనుకుంటున్నారు అది వాళ్ళు అదే అక్కడనే పప్పుల కాలేస్తున్నారు. సో ఇంటింటికో కేసీఆర్ ఉన్నాడు ఈ రాష్ట్రంలో, తెలంగాణ ప్రజలలో. సో ఒక్కటి గుర్తుపెట్టుకోండి, వాళ్ళు ఇస్తున్న 6 గ్యారంటీలు ఇవ్వకపోవడం వల్ల, ప్రశ్నించడం వల్లనే ఈరోజు కేటీఆర్కు వాళ్ళు అరెస్ట్ చేయాలని, విచారణకు రావాలని చెప్పేసి ఏదో ఒక విధంగా ఇబ్బందులు పెడుతున్నారు. ఇక్కడ ఇబ్బందులు పెడితే భయపడేది ఏం లేదు. ఎన్నోసార్లు తెలంగాణ ఉద్యమంలో ఈ కేసులు అయినాయి, జైళ్ళకు పోయిన వాళ్ళే. కాబట్టి ఇదేం కొత్తగా కాదు. రేవంత్ రెడ్డి ఖబర్దార్, నువ్వు గుర్తుపెట్టుకో, మా టీఆర్ఎస్ కార్యకర్తలతోని ఎవరితోని ఇక్కడ జోలికి రావద్దు. నువ్వు ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలు అమలయ్యే వరకు నిన్ను వదిలేది లేదు అని చెప్పేసి సాహిత్య చెప్పడం అనేది జరిగింది. కెమెరా పర్సన్ 7తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.